శుభములు కలుగు నీకు. నా మొహం చూడ్డానికి ఇష్టపడని అరుంధతి నన్ను పిలుస్తోందా? అవునండి. అంటే అరుంధతి నాతో మాట్లాడుతుందా బాబు? అవునండి, అవును. మీరు త్వరగా వెళ్ళండి, అమ్మ వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? ఎక్కడికి బాబు? అదేనండి, నా రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే అరుంధతి ఇప్పుడు నీ గదిలో ఉందా బాబు? అదే కదా చెప్తుంది. త్వరగా వెళ్ళండి. అలాగే బాబు, వెళ్తున్నా. ఇదేంటి, అమ్మ విక్కీ గదిలోకి వెళ్తుంది? అరుంధతి ఇక్కడ లేదే. అత్తగారు విక్కీని చూడ్డానికి విక్కీ గదిలోకి వెళ్తుంది. ఆ గదిలో అమ్మ ఉంది, విక్కీ ఏమో బయటే ఉన్నాడు. అంటే అరుంధతి అత్తయ్య గారు కళ్ళు తెరవగానే ఆ గదిలో ఇప్పుడు విక్కీని చూడరు, అమ్మని చూస్తారా? అంటే విక్కీ అమ్మని తిట్టించడానికి చాలా దుర్మార్గపు ప్లాన్ వేశాడనమాట. ఇప్పుడు అమ్మని అలర్ట్ చేయాలి, ఆ గదిలో నుంచి బయటికి తీసుకొచ్చేయాలి. ఎలా? నేనేమో అమ్మతో మాట్లాడడం లేదు. వెంటనే ఏదో ఒకటి చేసి అరుంధతి అత్తయ్య గారు కళ్ళు తెరిచేలోపు అమ్మ నా గదిలో లేకుండా చేయాలి. విక్కీ, విక్కీ, నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? ఇన్నేళ్లుగా నిద్ర లేవగానే నా కొడుకు మొహమే చూస్తున్నాను. ఈ రోజు వరకు అది ఎప్పుడూ తప్పలేదు. కానీ
నీ వల్ల ఈ రోజు అది బ్రేక్ అయిపోయింది. నేను మామూలుగానే చూడ్డానికి ఇష్టపడని నిన్ను నీ మొహం ఈరోజు నిద్ర లేవగానే చూశాను. అసలు ఎందుకు వచ్చావు ఈ రూమ్లోకి? నిన్నెవడు రమ్మన్నాడు ఇక్కడికి? నీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు అని. ఆయన ఎదుటి వాళ్ళ ఇళ్లల్లో ఉంటూ ఇలా పద్ధతి లేకుండా ప్రవర్తించడానికి కొంచెం కూడా చేయమనిపించిందా? అసలు ఇలాంటి పని చేసినందుకు నిన్ను ఇప్పుడే మెడపట్టి బయటికి తోసేయాలి. కానీ నీ చిన్న కూతురికి పొంగు పోసిందనే ఒకే ఒక్క కారణంతో నిన్నిక్కడ ఉండనిస్తున్నాను. బయటికి పో. Get out from this room. అరుంధతి, మీ ఇల్లు నాకు కొత్త. అందుకే పొరపాటున హాసిని ఉన్న గదిలోకి వెళ్లకుండా ఈ గదిలోకి వచ్చేశాను. ఇది అల్లుడు గారి గదని నాకు తెలీదు. తెలియకొచ్చినందుకు నన్ను క్షమించు. మళ్ళీ ఇంకెప్పుడు ఈ గదిలోకి రాను. ఆడది చెయ్యాల్సిన పనులు మగాడు చేస్తే బావుండదల్లుడు గారు. వికీ, భలే ప్లాన్ చేసావు వికీ. కరెక్ట్ గా దొరికేసింది కృష్ణ తులసి. కానీ నేను ఆ సీన్ని మిస్ అయిపోయాను. కంగారు పడకు రేఖ, ఇలాంటి సీన్లు ముందు ముందు చాలా ఉంటాయి. చాలా హై రేంజ్లో ఉంటాయి. హే లొట్టి పుట్టి లొట్టి, మీ అమ్మకి ఏడిపించి ఏదో గొప్ప పని చేసినట్టు ఒకరి భుజం ఒకరు చర్చుకుంటారా? ఇప్పుడు మీరు రీల్ చేశారు కదా, నేను మీకు దాని రియాక్షన్ చూపిస్తాను. అది మీరు కోరుకునే హై రేంజ్లోనే ఉంటుంది. నువ్వు కావాలనే ఇదంతా చేసావని అమ్మకి డౌట్ ఏం రాలేదు కదా? రాలేదు అని నువ్వెలా అనుకుంటున్నావు విక్కీ? అమ్మా, రోజు మార్నింగ్ లేవగానే నిన్ను చూడ్డం నాకు అలవాటు. నేను చూశాకే బెడ్ మీద నుంచి దిగడం నీకు అలవాటు. అలాంటిది నేనొచ్చేసరికి నువ్వక్కడ లేవు. మన మనిషి కాని కృష్ణ తులసి ఉంది. ఆ క్షణంలో వచ్చిన కోపానికి తనని తిట్టేశాను. కాని తర్వాత ఆలోచిస్తే నా చేత తనని తిట్టించడానికి నువ్విలా చేశావని నాకు అర్థమైంది. మరి లేదంటే ఏం చేయనమ్మా? వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి మన మీదే డామినేషన్ చేద్దామని చూస్తున్నారు. రాత్రి వారాహి ఎలా మాట్లాడిందో చూసావుగా, అందుకే నాకు కోపం వచ్చింది. ఆ కోపంతోనే నేను నీ చేతే ఆ కృష్ణ తులసిని తిట్టించాను. కృష్ణ తులసిని బాధ పెట్టినట్టే నువ్వు చేసిన పని నన్ను కూడా చాలా బాధ పెట్టింది. అది నీకు అర్థం కాలేదే విక్కీ? అమ్మా, అదేంటమ్మా, ఆమెను తిట్టి నువ్వు బాధపడ్డావా? నేను బాధపడింది కృష్ణ తులసిని తిట్టినందుకు కాదు.
కళ్ళు తెరవగానే విక్కీని చూడలేకపోయినందుకు, ఇన్నేళ్లుగా నాకు అలవాటుగా మారిన నాకు చాలా ఇష్టమైన పని. నిద్ర లేవగానే నిన్ను చూడ్డం అది నాకు అలవాటు మాత్రమే కాదు విక్కీ, ఒక అనుభూతి. ఆ అనుభూతి ఈరోజు చేదు అనుభవంగా మారింది. అమ్మా అమ్మా ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఇప్పుడు చెప్తుంటే కానీ నాకు ఈ ఆలోచన రాలేదమ్మా. సారీ అమ్మా, వెరీ సారీ. వద్దురా, నువ్వు నాకు సారీ చెప్పొద్దు. ఇంకోసారి మాత్రం నువ్వు ఇది రిపీట్ చేయకు. అలాగేనమ్మా. సరే, మీరెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, టిఫిన్ చేద్దాం. అలాగే అమ్మా. కళ్యాణి, టైం అవుతోంది, త్వరగా రా. అక్కడమ్మ వాళ్ళు మొదలు పెట్టేసుంటారు. వచ్చేసానక్క. సునైనా, అక్క వాళ్ళు అక్కడ చదవడం మొదలు పెట్టేశారమ్మా. రా త్వరగా. ఇదిగో వచ్చేసానమ్మా. హాసిని కూడా పిలుస్తున్నాను. నన్ను పిలవాలా? నేను రానా? ఏ కళ్యాణి, మీ అమ్మ ఫోన్ చేసిందా? లేదమ్మమ్మా, ఇంకా చేయలేదు. చేయలేదా? అంటే అక్కడేమైనా గొడవ జరుగుంటుందా? అలాంటిదేం జరగదులే అమ్మమ్మా. అయినా ఇంత పొద్దున్నే ఎవరు గొడవ చేస్తారు? హాసిని, నేనెందుకు చేస్తాను? నాకిక్కడ అవేమీ అవసరం లేదు. నేనే రూల్స్ చదవను, ఏ ప్రమాణాలు చేయను. అలా అంటావేంటి హాసిని? అమ్మ దుర్గమ్మ తల్లి, రోజు పొద్దునే ప్రమాణాలు చేయడానికి నేనేమి పుట్టింట్లో లేను, అత్తారింట్లో ఉన్నాను. ఇక్కడ నాకేమీ అవసరం లేదు, నేనేం చేయను. హాసిని, సునైనా, నువ్వింకేమీ అడగద్దమ్మా. నేనే ఓ విషయం మర్చిపోయాను. ఆడపిల్లలు పెళ్ళయ్యేంతవరకు తల్లిచాటుగానే ఉంటారు. కాని పెళ్ళయ్యాక ఆ తెరచాటు నుంచి బయటికొచ్చేస్తారు అన్న విషయం మర్చిపోయాను. పెళ్లి బంధం పేగు బంధాన్ని మర్చిపోయేలా చేస్తుందని మర్చిపోయానమ్మా. హాసిని చెప్పేది నిజమే. తనకిప్పుడు మన నియమాలు వర్తించవు. సరే, మనమే చదువుకుందాం. కళ్యాణి, మగాళ్ళని నమ్మకూడదు. ప్రలోభాలకి లొంగకూడదు. ప్రలోభాలకి లొంగకూడదు. డబ్బు కంటే కుటుంబం గొప్పది. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. అపార్థాలతో అనుబంధాలని దూరం చేసుకోకూడదు. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. ఏయ్! అరుంధతి, ఏమైంది? ఏ కృష్ణ తులసి,
నా సహనాన్ని పరీక్షించొద్దు. ఏమైంది? నేనిప్పుడేం చేశాను? నటించకో, నాకు కాలిపోతుంది. అది కాదు అరుంధతి, ఇప్పుడు నేనేం చేశానో నాకు అర్థం కాలేదు. ఇంకా ఏం అర్థం కావాలి నీకు? ఇప్పుడు నువ్వు నీ కూతురు కలిసి పైన ఏం చేస్తున్నారు? మేమేం చేస్తామండి, మా నియమాలు చదువుకుంటున్నాం అంతే. అదే, ఆ రూల్స్ ఎందుకు చదివారు? రోజు పొద్దున్నే అవి చదవటం మాకు అలవాటు బాబు. మీకు తెలుసు కదా, మా ఇంట్లోనూ మీరు చూశారు కదా. పొద్దున్నే లేవగానే చదవడానికి ఇది మీ ఇల్లు కాదుగా. ఇవి మా ఇంట్లోనే కాదు, మేము ఎక్కడైనా చదువుకుంటాం. నోర్మై నోర్మై నోర్మై. చూడు కృష్ణ తులసి, ప్రతి చోట చదవటానికి నీ నియమాలేవి పాఠాలు కావు. అవి వినటానికి మేమేమీ నీ కూతుళ్ళలా బానిసలం కాదు. అరుంధతి, దయచేసి అలా మాట్లాడకు. నా కూతుళ్ళెప్పుడు ఎవ్వరికీ బానిసలు కావాలని నేను కోరుకోను. వాళ్ళు నా మీద ప్రేమతో నా నియమాలు చదువుతారు, ఆచరిస్తారు, అంతే తప్ప నేనెప్పుడూ వాళ్ళని బలవంత పెట్టను. అదే నీ గొప్పతనం. నువ్వు నీ నోటితో ఫలానాది చెయ్యు అని చెప్పవు. నీ చేతలతో ఎదుటి వాళ్ళని నీ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తావు. మా ఇంట్లో నీ రూల్స్ చదవటం ద్వారా మేం కూడా అవి వినేలా చేశావు. ఎందుకు? అవి చదువుతున్నామని మాకు బిల్డప్ ఇవ్వడానికా? మాకు అలాంటి నియమాలేవీ లేవని, మేము ఓ పద్ధతి ప్రకారం బ్రతకట్లేదు అని మమ్మల్ని ఇండైరెక్ట్ గా ఇన్సల్ట్ చేయటానికా? అయ్యో లేదు అరుంధతి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకలాంటి చెడు ఉద్దేశాలు అస్సలు లేవు. నిజంగా మాకున్న అలవాటు వల్లే ఇలా చేశాం. చాలా పో. ఎవరికి చెప్తావు నీ మాయ మాటలు? నాకా? నీ మాటలు నీ చేతలు నాకు కొత్తేం కాదు కదా. చూడు, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే నీ పిల్లల్ని పద్ధతిగా పెంచుతున్నావనుకోకు. నువ్వు పెట్టిన నియమాలని చదివితేనే నీతి నిజాయితీగా ఉంటారనుకోకు. అయ్యో అలా ఏమీ అనుకో. ఇంకా మాట్లాడుకో. ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా నువ్వు మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నావు. మేము నీతి నిజాయితీగా లేవు అని చెప్తున్నావు. వద్దు కృష్ణ తులసి, ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు నా ఇంట్లో చెయ్యొద్దు. వాళ్ళని నమ్మద్దు, వీళ్ళని నమ్మద్దు, వీళ్ళని వదలద్దు అని ఇలాంటి మాటలు మళ్ళీ మా చెవులకి వినిపించద్దు. ఇది నా ఇల్లు. ఇక్కడ నేను చెప్పేదే రూలు, గుర్తుంచుకో. మా ఇంట్లో మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏ కళ్యాణి, టిఫిన్ చేసి పెట్టేశాను,
క్యారేజీ కట్టి తీసుకెళ్లి మీ అమ్మకి ఇవ్వు, మళ్ళీ ఆలస్యం అవుతుంది. అలాగే అమ్మమ్మ. అక్కడ అమ్మవాళ్ళు కూడా రూల్స్ చదివేసి మా కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. తొందరగా వెళ్ళండి. ఉమ్. లక్ష్మి, అమ్మ ఎక్కడుంది? అమ్మ పైనున్నారు, రెండమ్మగారు. పై గదిలో ఉన్నారమ్మా. అమ్మా, అమ్మా. అమ్మయ్యా, వచ్చేసావా? నాకు ఆకలి దంచేస్తోంది. ఏంటమ్మా, పెద్ద క్యారేజ్ కూడా తెచ్చావు? అమ్మా, టిఫిన్ భోజనం కూడా తీసుకొచ్చేసాను. నాకు కొంచెం ప్రిపరేషన్స్ ఉన్నాయి, అందుకే అమ్మమ్మ వంట చేసేసింది, అక్కిచ్చేయమంది. అవునా? ఉమ్. హాసిని ఏదమ్మా? హాసనమ్మా, నిన్ను పిలుస్తున్నారు. హాసిని, ఎలా ఉంది నీకు? ఈ క్యారేజ్ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు, టిఫిన్ చేద్దాం. మా డైనింగ్ టేబుల్ మీద మీరు కూర్చొని తినడానికి వీల్లేదు అని చెప్తున్నాం. మరి ఎక్కడ కూర్చొని తినాలి? నేల మీద.